సార్ అల్లరి నరేష్ కి ఒక మైలురాయి మూవీ అండి. మళ్ళీ చాలా బాగుంది. డైరెక్టర్ గారు కొత్త పాయింట్ కాకపోయినా పాయింట్ వైజ్ గా పాతదైనా కూడా కొంచెం బాగా తీశారు. సెంటిమెంట్ వైజ్ అల్లరి నరేష్ గారు అండ్ హీరోయిన్ మధ్య మన హనుమాన్ తో హిట్ కొట్టారు కదా, ఆ హీరోయిన్ మధ్య ఉన్న కెమిస్ట్రీ చాలా బాగుంది. యాక్చువల్ గా దీని స్టోరీ కొంచెం లైట్ గా చెప్పాలంటే అల్లరి నరేష్ గారు టాపర్ అండి, 10th వరకు టాపర్. అలాంటి క్యాండిడేట్ ఫుల్ తాగుడికి బానిసై, అంటే ఇప్పుడు చూస్తాం కదా తాగుడు ఎలా చాలా మంది జీవితాన్ని నాశనం చేస్తుందో, మన ఇలా కుర్చీ తాత కూడా అంటే అంత టాలెంట్ ఉన్నా తాగుతూ పడిపోయారు. అలా సినిమాలో కూడా తన తండ్రికి అంటే ద్వేషం ఉంటది. ఎలా ఎందుకు ద్వేషం అనేది సినిమా చూస్తే తెలుస్తుంది. సినిమా వైజ్ గా అల్లరి నరేష్ గారు ఒక గమ్యంలో క్యారెక్టర్ చేశారు కదా, ఆ గాలోడు అని అలా జీవించేశారు. దీంట్లో సెంటిమెంట్ వైజ్ అయితే అల్టిమేట్. కామెడీ చేస్తాను నేను, అండ్ ఇది కూడా సీరియస్ పాత్రలు కూడా అట్టే చేస్తానంటూ అల్లరి నరేష్ గారు సూపర్ గా చేశారు. నాకు తెలిసినంత వరకు కొంచెం రిలీఫ్ కోసం హరితేజ గారి ఎపిసోడ్ వచ్చినట్టుంది. మనం బిగ్ బాస్ లో చూసినాం కదా, ఈసారి దీంట్లో కొంచెం రిలీఫ్ అంటే కామెడీ కోసం పెట్టారు హరితేజ గారి ఎపిసోడ్. ఉన్నంతలో బచ్చల మళ్ళీ అల్లరి నరేష్ గారికి ఒక మైలురాయి అనుకుంటున్నాను. ప్రసాద్ బెహ్రా కూడా ఉన్నాడు. ప్రసాద్ బెహ్రా కూడా ఉన్నారు. ఆయన అనుకోకుండా కేసులో ఇరుక్కున్నారు. ఉన్నంతలో చాలా బాగా నటించారు. నటులు సూపర్ గా నటించారు ఉన్న వాళ్ళలో. మెయిన్ అల్లరి నరేష్ గారు అండి, ఆయన క్యారెక్టర్ లో జీవించేస్తారని చెప్పొచ్చు. బచ్చల మళ్ళీ క్యారెక్టర్ లో ఆ సినిమా అసలు చూస్తేనే మనకు, ఎందుకంటే అల్లరి నరేష్ గారు మళ్ళీ కమ్ బ్యాక్ ఇయర్ 2 మంచి హిట్ తో ముగిసిందే అనుకోవచ్చు. సో దీంతో పాటు ఇంకో 2 సినిమాలు రిలీజ్ అయినాయి, వాటి మీద ఇది బెటర్ అంటారా? ఉపేంద్ర అంటే వెరైటీ కోరుకునే వాళ్ళు ఉపేంద్ర గారి సినిమా చూడొచ్చు. అల్లరి నరేష్ గారి కోసం అంటే ఒక యాక్టింగ్ ఓరియంటెడ్ అండ్ మాస్ ఓరియంటెడ్ చూడాలంటే బచ్చల మళ్ళీ చూడొచ్చు. అంటే మెసేజ్ ఓరియంటెడ్ కూడా ఇచ్చారు డైరెక్టర్ గారు. ఎందుకంటే కథ పాతదైనా స్క్రీన్ ప్లే వైజ్గా చాలా కొత్తగా చూపించారు. అండ్ పాయింట్ కూడా చాలా ఆయన సెంటిమెంట్ అయితే చాలా బాగా వర్కౌట్ చేశారు. చాలా మంది డైరెక్షన్ బాగాలేదని అన్నారు, మీరు కొంచెం అంటే లాగ్ అనేది ఉంటాయి సినిమాలో, కానీ అల్లరి నరేష్ గారు కవర్ చేశారు దాన్ని, ఆ డైరెక్షన్ కూడా ఆయన. ఎందుకంటే ఉన్నంతలో సెంటిమెంట్ అల్టిమేట్ అండి. మనం గమ్యంలో ఆయన చూసి ఏడ్చాము. ఈ సినిమా మొన్న నాగార్జున గారిది వచ్చింది కదా, ఆ సినిమాలో కూడా చూసి అల్లరి నరేష్ గారు ఎపిసోడ్ చాలా సెంటిమెంట్ ఎలా వర్కౌట్ అయిందో దీంట్లో కూడా అలా చాలా బాగా వర్కౌట్ అయింది. ఎందుకు అతను అంత టాపర్ ఉండే అతను ఎందుకు అలా తిరుగుబోతుగా అలా మొత్తం నేను అనుకునేదే చేస్తాను ఎందుకు మారాడు, అండ్ ఫాదర్ తో కూడా ఎందుకు విరుద్ధం అనేది సినిమా చూసి తెలుసు. అల్లరి నరేష్ పాయింట్ ఆఫ్ లో కామెడీ అయితే ఏం లేదంటారా? కామెడీ ఏం లేదు, కొంచెం హరితేజ గారు వచ్చినప్పుడు కామెడీ కొంచెం రిలీఫ్ గా ఉంది. టోటల్ సీరియస్ క్యారెక్టర్ లో చాలా బాగా చేశారు అనిపిస్తుంది. నటుడుగా మనోడు ఒక మైల్ రాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మన చిన్న నంది అవార్డు అవి వస్తాయి కదా, అవి కంపల్సరీ ఏదైనా కేటగిరీలో అల్లరి నరేష్ గారికి రావచ్చు. జ్యూరీ అయినా నంది అయినా ప్రత్యేకంగా, అంటే సినిమా హిట్ అని పక్కన పెట్టి నంది అవార్డు అని చెప్పలేను, కానీ ఆ అవార్డుకి యాక్టింగ్ పాయింట్ ఆఫ్ లో నంది అవార్డు కానీ లేదా స్పెషల్ జ్యూరీ అవార్డు కానీ మనకు కంపల్సరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అల్లరి నరేష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా అనిపించింది సార్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా ఇలాంటి సినిమాకి బ్యాక్గ్రౌండ్ బాగుండాలి కదా, సూపర్ గా ఉంది. ఫైట్స్ కూడా చాలా కొత్తగా క్రియేట్ చేశారు. కొంచెం ఇంకో కథలో కొంచెం బలం ఉంటే ఇంకొంచెం, ఇప్పుడు పుష్ప 2 మానియానే జరుగుతుంది కదా హాలిడేస్ లో, కొంచెం అల్లరి నరేష్ గారికి కూడా ఒక బెనిఫిట్ దొరికి ఉంటుంది అనుకుంటున్నాను. మాస్ సినిమా అనుకోవచ్చు దీన్ని. మాసే అండి, మెసేజ్ ఓరియంటెడ్ ఉంది దీంట్లో. ఎందుకంటే తాగుబోతులకి, అంటే ఇప్పుడు మనం కూడా రియల్ లైఫ్ లో చూసి ఉంటాం, తాగుబోతులు కూడా ఇంగ్లీష్ సూపర్ గా మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళు వెనకాల హిస్టరీ ఐఎస్ అది ఉంటారు, కొంతమంది పోలీస్ అయ్యి ట్రైనింగ్ లో ఫెయిల్, అలా ప్రతి తాగుబోతు చెడ్డవాడు కాదన్నట్టు ఒక చిన్న మెసేజ్ ఓరియంటెడ్ గా ఉంది సినిమా. బచ్చల మళ్ళీ చూడొచ్చండి, 1 టైం వాచ్ అండ్ అల్లరి నరేష్ గారి గురించి చూడొచ్చు. సో జనవరి 1 వరకు నడుతుంది అంటారా? క్రిస్మస్ లో చూడొచ్చు, హాలిడేస్ లో నడుస్తుంది. మిగతా సినిమాల రిజల్ట్స్ కూడా చూడాలి కదా, ఉన్నంతలో మన తెలుగు సినిమా కాబట్టి అన్ని డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అయినాయి. అల్లరి నరేష్ గారి సినిమా చూడొచ్చండి హ్యాపీగా ఫ్యామిలీ.